హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అందులోనూ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతూ ఉందన్నమాట. కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఈ వీడియోలో 2 రకాల రెసిపీస్ అయితే చేశానన్నమాట. ఒకటైతే హాట్గా, ఇంకొకటైతే స్వీట్గా. అంటే మా పిల్లలు ఒకరికేమో కారం అంటే ఇష్టం, ఇంకొకరికేమో స్వీట్ అంటే ఇష్టం అనమాట. సో ఇద్దరికి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇద్దరికి బాగా నచ్చేటట్టు చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నా. అంటే పల్లీలతో పకోడీ చేస్తాం కదా, సో అదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. ఫస్ట్ పల్లీలన్నీ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు, తురిమిన కొత్తిమీర, కారం, తగినంత ఉప్పు, అలాగే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా అందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అలా కాకుండా ఎక్కువ వాటర్ వేసేస్తే అంత టేస్టీగా ఉండవు. ఆ తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఐ ఫ్లేమ్లో ఎక్కువ ఆయిల్ అనేది కాగిపోకూడదనమాట. ఎక్కువ కాగిపోయింది అనుకోండి, మనం వేసిన వెంటనే అవి మాడిపోయినట్లు అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా కాలుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈవెన్గా అన్నీ కూడా ఒకే విధంగా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అన్నీ కూడా ఈ విధంగా బ్యాచ్లుగా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత వీటిని మనం జస్ట్ ఇలా అంటే చాలు, అవి ఉండలుగా లేకుండా కూడా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఇవైతే చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. మన ఇంట్లో ఏవీ లేనప్పుడు, ఏదైనా నోటికి రుచిగా తినాలనుకున్నప్పుడు దీన్ని అయితే ట్రై చేయవచ్చు. ఎందుకంటే మనకు ఇంట్లో ఉండే అన్ని రకాల స్పైసెసే కాబట్టి వీటిని మనం తొందరగా అయితే చేసేసుకోవచ్చు. వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే ఇదంతా కూడా చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే రవ్వ లడ్డు. ఇక్కడ రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. సో మీరు ఎంత అయితే చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం కొలతలు అయితే తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులకి 1 కప్పు పచ్చిది కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని తురిమేసి అయితే తీసుకున్నాను. దాంట్లో వాటర్ అంతా కూడా నీట్గా బాగా చెమ్మ అయ్యేంత వరకు దాన్ని ఫుల్ స్మాష్ చేసుకుని రవ్వ ప్లస్ కొబ్బరి తురుము రెండింటిని కూడా కలిపి పక్కన అయితే ఉంచుకొని మూత అయితే పెట్టేసి ఉంచాను. అలా చేయడం వల్ల ఆ కొబ్బరిలో ఉండే చెమ్మ అంతా, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా రవ్వలోకి అయితే ఇంకుతుంది. తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అయిపోయిన తర్వాత అదే ప్యాన్లోకి మనం పక్కన ఉంచుకున్నాం కదా ఈ రవ్వ ప్లస్ కొబ్బరి తురుము, ఈ రెండింటిని కూడా అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో, అంటే మరీ అంత లో కాదు, మీడియం కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ 20 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేయాలన్నమాట. అంటే బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే అంత మంచిగా అనిపించదు, రవ్వగా అలాగే ఉండిపోతుంది. సో దానికోసం బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదేవిధంగా అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన అయితే ఉంచుకున్నాను. ఆ తర్వాత మరియు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో గీ వేసుకుని ఈ రవ్వ అంతా కూడా అందులో వేసేసుకుంటున్నా. ఒక చిన్న టిప్ అండి, రవ్వ లడ్డు చేసేటప్పుడు నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే షుగర్ కూడా మిక్సీకి వేసుకో. చూసారా, ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఈ రవ్వ అనేది ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఒక బాండీలోకి షుగర్ అనేది 1 కప్ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా మరి అంత ఎక్కువ పాకం రాకూడదు, జస్ట్ కొద్దిగా తీగ పాకం అంటారు కదా, అలా వస్తే సరిపోతుంది. అందులోకి ఈ వేయించుకున్నటువంటి రవ్వ అంతా కూడా అందులో అయితే వేసేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, అది కొంచెం గట్టిగా అవుతుంది. మరీ ఎక్కువ గట్టిగా అయిపోకూడదు, అయిపోతే మళ్ళీ ఉండలు చుట్టుకోవడానికి అవ్వదనమాట. సో అలా కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఉంటలైతే ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.